భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ భారత జాతీయ భద్రతా సలహాదారు ఇటు అజిత్ ధోవల్ రష్యా అధ్యక్షుడితో భేటీ కావడం అనేది ఒక చర్చగా మారినటువంటి విషయం. మరి ఈ భేటీని ఇటు పాకిస్తాన్, చైనా, టర్కీ వీళ్లకు ఆందోళన కలిగిస్తుంటే ఇటు ఫ్రాన్స్ అలాగే అమెరికా సైతం ఈ భేటీని చాలా పరిశీలిస్తున్నటువంటి విషయం, సునిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడు కలవడం లేదా ప్రధాని కలవడం ఇవన్నీ కూడా ఆనవాయితీగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు అంటే భారత భద్రతా సలహాదారు, జాతీయ భద్రతా సలహాదారు ఒక దేశ అధ్యక్షుని కలవడం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి విషయం. మరి ఈ భేటీలో ఏ అంశాలు భేటీలో ముందుకు రాబోతున్నాయి, భారత్కు ఈ భేటీ తర్వాత ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనేది మాత్రం అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి విషయం. మరి ఇప్పటికే రష్యా నుండి కొనుగోలు చేసినటువంటి S-400 మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ను అలాగే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు అలాగే డ్రోన్లను పాకిస్తాన్కు అందజేసినటువంటి చైనాకు సంబంధించినటువంటి క్షిపణులు, డ్రోన్లను, ఇటు టర్కీ డ్రోన్లను S-400 ఏ రకంగా నేలమట్టం చేశాయో మనం చూసాం. మరి అలాంటి S-400లను మరొక 4 నుంచి ఒక 10 వరకు భారత్ కొనుగోలు చేసేందుకు కూడా ఈ అంశం అంటే ఈ భేటీ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రపంచంలోకి అతిపెద్ద ఆయుధ ఒప్పందం జరగబోతుంది అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. మరోపక్క S-500 మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇటు రష్యా ఇటు భారత్ రెండు కూడా సంయుక్తంగా ఈ మ్యానుఫ్యాక్చర్ తయారు చేయాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలను కూడా ఒక 100 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు కూడా ఇటు భారత్ అనుకున్నట్టు అది రష్యా నుండి కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ భేటీలో అది కూడా ఒక చర్చనీకి వచ్చే అంశం కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారత్కు రష్యా అన్ని వేళలా సహకరిస్తుంది. భారత్ రష్యా మధ్య మైత్రి ఎప్పుడు కూడా చెరపలేనిది, ఎవరు కూడా చెరపలేనిది. అన్ని వేళలా భారత్కు రష్యా అంటే మద్దతు ఇస్తుంది. రష్యాకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా భారత్ మద్దతు ఇస్తున్న అంశం కనిపిస్తుంది. సో ఈ రెండు దేశాలు అంటే పరస్పరం ఇంత పెద్ద ఆయుధ ఒప్పందం చేసుకోవడం పట్ల ఇటు పాకిస్తాన్, చైనా, టర్కీలు మాత్రం ఆందోళన కలిగిస్తుంటే US అంటే అమెరికా అలాగే ఫ్రాన్స్ కూడా చాలా నిశ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది. సో మొత్తానికి అతిపెద్ద ఆయుధ ఒప్పందం అనేది ఈ రష్యాతో భారత్ చేసుకోబోతుందని, అలాగే పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఉగ్రవాదులను అంటే వంచివేయడంలో భారత్కు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, మరోపక్క ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించుకోవడానికి కూడా ఈ భేటీ సంతరించుకుందని కూడా తెలుస్తుంది.